హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సో రీసెంట్గా సంస్థ అధినేత గారు ఇదిగోండి ఈ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. మీరందరూ చూడవచ్చు, ఈ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. సో ఈ ఆప్షన్ చాలామంది సభ్యులు అడగటానికి కారణం ఏంటంటే, సార్ మేము గత కొద్ది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాము, మాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. సో మరికొద్ది సంవత్సరాలు మేము ఎదురు చూసే ఓపిక మాకు లేదు, కాబట్టి మాకు సరెండర్ ఆప్షన్, మా 500 సరెండర్ ఆప్షన్ కూడా కాదు, మా 500 మాకు ఇచ్చేయండి అని చెప్పి చాలామంది దగ్గర నుంచి ఆయనకి వినతులు వెళ్ళినాయి. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఇదిగోండి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడటం జరిగింది. కొంచెం గట్టిగానే విన్నవించుకున్నారు, కొంచెం శృతి మించి కూడా విన్నవించుకున్నారు. కాబట్టి ఈ సరెండర్ ఆప్షను అనే ఒక సబ్జెక్ట్ని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన మొదట్లో ఏమన్నారంటే, చాలా స్పష్టంగా, చాలా ఆయన పంపించే ఆడియోస్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, మీరు మొట్టమొదటిసారి 500 రూపాయలు వెచ్చించి సంస్థలో తీసుకున్నప్పుడు, అకౌంట్ తీసుకున్నప్పుడు మీకు సంస్థ దగ్గర నుంచి ఏదైతే వచ్చాయో అవి మీ అకౌంట్లో ఉంటే గనక మీరు ఈ అవకాశాన్ని, ఈ ఆప్షన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి కొన్నిట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత ఒకవేళ నేను ఈ ఆప్షన్ ఇచ్చే సమయానికి మీ దగ్గర ఏదన్నా తక్కువ ఉంటే, అంటే మీరు అకౌంట్ తీసుకున్నప్పుడు ఏదైతే మీకు వచ్చినాయో అవి ఇప్పుడు కనుక లేకపోతే, అవి తక్కువ ఉంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని దగ్గర పెట్టుకోండి, నేను ఆ ఆప్షన్ ఇచ్చే సమయానికి ఆ విధంగా ఉండేలా చూసుకోండి అని చెప్పి మరికొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరికొన్ని సందర్భాల్లో ఏమైందంటే, ఎవరైతే ఈ ఆప్షన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళ ద్వారా పైనున్న లీడర్కి ఏదైతే ఈ బాధ్యతలు బెనిఫిట్స్ అందాయో అవన్నీ కూడా తీసేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ కనుక మూలాంశం ఏంటంటే, సంస్థ వాళ్ళు సరెండర్ ఆప్షన్ ఇస్తారు, మనం సద్వినియోగం చేసుకోవచ్చు, మన 500 మనకు వస్తాయి, వెంటనే వస్తాయని చెప్పి ఆశపడ్డ వాళ్ళల్లో చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. తీరా ఏమైందంటే, ఎప్పుడైతే మనము ఈ ఆప్షన్ను ఉపయోగిస్తే మన ద్వారా ఏదైతే 5 లెవెల్స్కో 10 లెవెల్స్కో 20 లెవెల్స్కో వెళ్ళినాయో కాయిన్స్ అన్నీ, అవన్నీ తీసేయటం జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో, ఈ టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఆయన దగ్గర కూర్చొని ఖచ్చితంగా గట్టి వాదించుంటారు. అట్లెట్లా తీసేస్తావు మాయి, మేము కష్టపడి పనిచేసింది కదా, మాకేం ఊరక రాలేదు కదా, మేము పనిచేస్తే కదా నువ్వు నాకు ఇచ్చింది, అలా ఎలా తీసేస్తావు, తీసేస్తే మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అడ్డం తిరిగి ఉంటారు. ఇంకా చేసేది ఏమీ లేక మొన్నటి వరకు ఆ పలుకులు పలికిన అదే నోరు ఉన్నట్టుండి తానే ఒక నిర్ణయం తీసుకునేసి అసలు ఎవరు ఎలిజిబుల్లో ఎవరు ఎలిజిబుల్ కాదో ఇదిగోండి ఇలా పెట్టేశారు. ఇలా పెట్టేశారు, సింపుల్గా రెడ్ కలర్ పెట్టేశారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ పెట్టేశారు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఇది ఎవరికి చెప్పలా, ఆయన నిర్ణయం తీసుకునేశారు. ఎందుకు ఇది రెడ్ కలర్ వచ్చింది అంటే, ఇందులో కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశం ఉంది. ఇప్పుడేంటి, ఇలా రెడ్ కలర్లో ఉన్న వాళ్ళందరూ జీవితాంతం అటు పడి ఉండాల్సిందే, వాళ్ళకి వేరే అవకాశం లేదు. వాళ్ళు అప్డేట్స్ విన్నా వినకపోయినా, బీసీటీలో పర్చేజ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి
వాళ్ళు ఇంకా అటు ఉండిపోవటమే, వదిలేసుకోవటమే 500 అల్టిమేట్గా. ఎందుకు అంటే వాళ్ళు అదేంటది దీని ద్వారా ఏదో బెనిఫిట్ పొందారంట. ఏం బెనిఫిట్ పొందారు? వాళ్ళు స్టార్టింగ్లో పనిచేసి ఉంటారు కదా. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు బీసీటీలో అమ్ముకుంటే ఈ ఆప్షన్ ఉపయోగించలేరన్నారు, బాగుంది. బీసీటీలో కొనుక్కుంటే ఈ ఆప్షన్ ఉపయోగించుకోలేదన్నారు, బాగుంది. మీ ద్వారా బీసీటీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు పర్చేజ్ అండ్ సేల్ చేస్తే తద్వారా మీకు ఎంపీసీ వస్తే బాగుంది. అందుకు కూడా ఇది తీసేశారు. అంటే ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. ఇంకొక చండాలమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక హస్బెండ్, ఒక వైఫ్. హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు, ఇతనికి అకౌంట్ ఉంది, ఈమెకి అకౌంట్ ఉంది. హస్బెండ్ ఏం చేశాడు, తన కింద టీం ఫామ్ చేశాడు, వైఫ్ కింద టీం ఫామ్ చేశాడు. స్టార్టింగ్లో నేను చెప్పేది 2021 అక్టోబర్ నుంచి లాస్ట్ ఎప్పుడు ఏప్రిల్ 30 అనుకుంటా, 2023 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకేనా? చేసినప్పుడు ఏమవుతుంది, ఈయనకి నాన్ స్టాకబుల్ వచ్చి ఉంటాయి, ఈమెకి నాన్ స్టాకబుల్ వచ్చి ఉంటుంది. ఓకేనా? వచ్చి ఉంటాయి. ఇప్పుడు అప్పట్లో ఎండి గారు ఏమన్నారంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరిదైనా కానీ మీ బ్లడ్ రిలేషన్స్తో నాన్ స్టాకబుల్ వాళ్ళకి అకౌంట్ ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఆ నాన్ స్టాకబుల్ భర్త దాంట్లోకి మార్చుకొని భర్త ఒకడు విత్డ్రా పెట్టేసుకోండి సరిపోతుందని చెప్పి ఆయన గైడెన్స్ ఇవ్వటం జరిగింది. అలానే అందరూ చేశారు కూడా. అలా చేసినందుకు ఈ వైఫ్ ఇంకేం చేయలే. ఈమెకు బీసీటీ తెలీదు, మైనీడ్స్ తెలీదు, అదేంది ఓటీటీ తెలీదు, యూటీఆర్ తెలీదు, ఏమీ తెలీదు. జస్ట్ ఆమె కింద వాళ్ళ భర్త టీం ఫామ్ చేశాడు, తద్వారా ఆమెకి నాన్ స్టాకబుల్ వచ్చినాయి. ఆ నాన్ స్టాకబుల్ భర్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది, భర్త దాంట్లోంచి విత్డ్రా పెట్టుకున్నారు. ఇలా చేసినందుకు కూడా ఈమె సరెండర్ ఆప్షన్ ఉపయోగించుకునే అవకాశాన్ని తీసేశారు. ఎవరికి సరెండర్ ఆప్షన్ యాక్టివ్గా ఉంది తెలుసా? ఎవరికి సరెండర్ ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉందో తెలుసా? 500 రూపాయలు పెట్టి అకౌంట్ తీసుకొని ఇంకొకటి దాన్ని గాలికి వదిలేశాడు, మర్చిపోయాడు దాని గురించి. మధ్యలో ఆ 2 కాయిన్స్ ఏదో సంపాదించుకున్నాడు డైలీ మైనింగ్, ఇంకంతే, ఇంకేం చేయలే. ఒక వ్యక్తిని రెఫర్ చేయడం కానీ ఇంకేమీ చేయలే. అటువంటి వ్యక్తులకు మాత్రమే సరెండర్ అకౌంట్ అనేది ఎనేబుల్లో ఉంది, అక్కడ గ్రీన్ కలర్లో ఉంది. మిగతా అందరికీ ఇట్లా రెడ్ కలర్లో ఉందన్నమాట. ఇలా రెడ్ కలర్లో ఉంది. సో నేను పలు సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, ఎండి సారు మాట్లాడే మాటలకి ఆయన చేతల రూపంలో చేసేదానికి పొంతన ఉండదు. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు అంటే, మొన్నటికి మొన్న ఇంకా డెప్త్గా వద్దులేండి. సో నేను చెప్పాలనుకుంది అది, ఆయన చెప్పింది ఒకటి, సరెండర్ విషయంలో చేసింది ఒకటి. ఇంకోటి ఏంటి, ఆ గ్రీన్ కలర్ వాళ్ళు ఎవరన్నా ఒకవేళ పొరపాటున సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళకి డబ్బులు వెంటనే పడవు. సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద ఆయన ఒక రివ్యూ చేసుకొని ఎంతమంది సబ్మిట్ చేశారు, వీళ్ళందరికీ ఎప్పుడు నేను అకౌంట్లో డబ్బులు వేయాలా, లేదంటే వీళ్ళని జాయిన్ చేయించిన లీడర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపించాలా, ఓకేనా, వాళ్ళ ఇంటికి పంపించాలా అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ సంస్థలో పర్ఫెక్ట్గా న్యాయం జరిగేది 100కి 100% లేదంటే 100కి 1000% న్యాయం జరిగేది 30,270 మొత్తం 300 అంతే. ఆ మందికి మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి. ఎవరన్నా కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఇది మీకు కూడా అర్థమైంది.
ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను కదా, ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెడతాడు. ఆ బ్రదర్కి ఏం చెప్పాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సరే, ఎనీహౌ బ్రదర్ పెట్టినాక నేను రిప్లై ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? అది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మీలో ఎవరికైనా గ్రీన్ కలర్ ఉంటే సబ్మిట్ చేయండి. ఎండి సార్ ఎప్పుడో స్పందిస్తారంట. ఆ స్పందించినప్పుడు మీ డబ్బులు మీకు వస్తాయి. ఓకేనా? ఇలా రెడ్ మార్క్ ఉన్న మాలాంటి వాళ్ళందరము ఇంకా ఒక కోడ్ని వేలాడదీసి వైట్ రైస్ తింటూ ఉంటాం మేమందరం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భీమ్.